హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. హ్యాపీని కాల్చాలనా? హ్యాపీ తమ్ముడు లేకపోతే కాల్సు అని అంటున్నాడు. కలవాలా? హ్యాపీగో హ్యాపీ చూడు. హ్యాపీ ఏమంటావు లడ్డు? ఏమంటావు? కాల్చాలా వద్దా చెప్పు. కాల్చాలా? కలుస్తున్నా. ఏం కదా మరి నువ్వు స్కూల్కి పోకపోతే బాగా అనిపించలేనా? మరి కొనిపిస్తే పోతావా? పోతావా? హ్యాపీ కాలుస్తున్నా చూడుగో. కాల్చమంటున్నాడా అండి మా బాబు. హ్యాపీ నిద్రలేస్తలే స్కూల్ కొని, కానీ లైటర్ తీసుకొని వచ్చిండు. హ్యాపీ చూడు కాలుస్తున్నా, తొందరలో ఇవ్వాలి. చూడు లేచి చూడు ఫాస్ట్గా చూడు. అరే లేచిందిరా, ఇంకా కాల్చాల్సిన పనే లేదు. హ్యాపీ లేచింది దొంగ. గుడ్ మార్నింగ్ చెప్పినాను ఒక్కసారి. గుడ్ మార్నింగ్ కావాలని చెప్పినాను వాళ్ళకి. చెప్పు మా బంగారు కొండ కదా. నీకు ఈరోజు ఏం యాక్టివిటీ ఉంది? గోరింటాకుందా? చెప్పు. నన్నే కాల్చమంటావా? నేను కాలుస్తా ఊకే. నాన్న బంగారం. గోరింటాకు డ్రెస్ అడిగినావు కదా, లేవు లేచి వేసుకో. ఇంకా వేసుకున్నాడు. దాని టైం అవుతుంది అన్న. కుట్టినవా? కుట్టడానికి టైం అయినారో అవుతుంది. మా ఇంట్లో అయితే ప్రతిరోజు హడావిడే ఉంటదన్నమాట. ఇంకోటి ఎవరు ఫస్ట్ లేస్తే వాళ్ళని టార్గెట్ చేసుకుంటారనమాట. ఎప్పుడైనా మా లడ్డు బంగారమే లేస్తాడు, ఫాస్ట్ గా లేస్తాడనమాట. లేచి వాళ్ళ అక్కనైతే లేపుతుంటాడు. హ్యాపీ త్వరగా లేయి, స్కూల్ కి టైం అవుతుందని అయితే చూస్తున్నారు కదా వీడియోలు అయితే. అలా లేపుతూ ఉంటాడనమాట. వాళ్ళ మార్నింగ్ నేనైతే త్వరగానే లేచేసానండి. త్వరగా లేచేసి ఇంకోటి వాళ్ళైతే నాకైతే మంచినీళ్ళు అయితే వచ్చాయి, అవి పట్టడానికి అయితే లేస్తానన్నమాట. టైం అయిపోతే అవి ఆఫ్ అయిపోతాయని ఫాస్ట్గా లేస్తాను. ఏమీ ఆలోచించకుండా నిద్రలోనే ఉరకాల్సి అయితే ఉంటుందన్నమాట. ముందుగా అయితే వాటరే పట్టేస్తా. వాటర్ పట్టిన తర్వాత వచ్చి ఇంట్లో అయితే మామూలుగా అయితే ఇంకా గ్యాస్ తుడిచిన తర్వాత ఇంకా కుక్ అయితే చేస్తున్నాను. అన్నం కుక్ చేస్తానండి. అన్నం కుక్ చేసిన తర్వాత ఇవాళ స్నాక్స్కి వచ్చేసి బనానే పెట్టిన. మా అమ్మాయికి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే కావాలన్నమాట లంచ్ బాక్స్ లోకి. సో ఇవాళ అయితే ఆరెంజ్ రైస్ చేశాను. అదే అండి క్యారెట్ రైస్. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది తినడానికి కూడా. ఇలా చేస్తే పిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యి తింటూ ఉంటారన్నమాట. రొటీన్ గా ఎప్పుడైనా అన్నము కర్రీయే కాకుండా ఇలాంటి ఫ్రైలు చేస్తూ ఉండాలి. పిల్లలకి ఇంకోటి అన్నంలో కర్రీ కలిపితే చప్పబడుతుంది కదా. సో ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటది. ఇంకోటి ఇష్టంగా కూడా తింటారనమాట. ఈ మధ్య అయితే హ్యాపీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనే లోపే ఇంకా లేస్తుంది అనమాట. ఇంకా ఆ హాఫ్ అన్ అవర్ లో అయితే ఫాస్ట్గా ఇంకా ఆమె లేచి బ్రష్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసరికి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇంకోటి బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇవాళ గోరింటాక్ డే అనేసి అయితే బిఫోర్ డేనే చెప్పింది నాకు. అందుకే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే వేసాను, కొంచెం రిలేటెడ్ గా ఉంటది అనేసి. ఫైనల్ గా అయితే ఇదే డ్రెస్ వేసి ఇంకా మెహందీ అయితే పెట్టి పంపించాలనేసి. తిన్నానా? తిను.
ప్లేట్లోనే పెట్టుకోవాలి, అక్కడ పెట్టొద్దు దోశ. ప్లేట్లో పెట్టుకో దోశ, ప్లేట్లో పెట్టేసాయి దోశ. దోశ అక్కడున్న దోశ ఇక్కడ పెట్టు, పెట్టు ప్లేట్లో పెట్టామా. గుడ్. ఇంకొకటి కూడా పెట్టు, తీసుకొని పెట్టు. వెరీ గుడ్ గర్ల్. అమ్మ గోరింట కలర్ డ్రెస్ కుట్టినావా లేదా అనేసి అయితే ఆమె నిద్రలోనే అడుగుతుంది. ఇంకా దానికి రిలేటెడ్గా ఉంది, ఇప్పటికిప్పుడు ఇంకా కుట్టడం వీలు కాదనేసి నాకైతే అప్పటికప్పుడే తెలిసిందనమాట. ఇంకోటి మా ఆయన మెసేజ్ పెట్టిండు, నేను అసలు అది చూసుకునే లేదు. సో అలా జరిపోయిందనమాట ఆ డే మొత్తం. ఈ మధ్య ఏంటో జుట్టు మొత్తం రాలిపోతుంది, ఆయిల్ పెట్టక పోయేసరికి అయితే మొత్తం డ్రై అయిపోతుంది అనేసి ఇంకా ఆయిల్ అయితే బాగా పట్టిస్తున్నాను. ఒక 1 అవర్ అన్నా మంచిగా ఉంటుంది అనేసి అయితే మామూలుగా అయితే ఇలా మసాజ్ చేసుకుంటే కొంచెం జుట్టు అయితే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉందనేసి ఇలా ఆయిల్ అయితే పట్టిస్తున్నాను అనమాట. అసలు జుట్టే అసలు ఊడకుండే బట్ ఉన్నదే కొంచెం జుట్టు, దీన్నైనా కాపాడుకోవాలనేసి అయితే ఇక టైం టు టైం అయితే రెగ్యులర్గా ఇంకా ఆయిల్ అయితే పెట్టుకొని ఇలా మసాజ్ అయితే చేసుకోవాలి. చేసుకోకపోతే ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అయితే ఇంకా మెల్లిగా ఇలా మసాజ్ అయితే ఇంకా హ్యాపీని అయితే పంపించేశాను. పెద్దగా పనులు అయితే ఏముండవండి. ఇంకా మా 2 పిల్లలతోటే ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నా పనులు అయితే త్వరగా కానిచ్చేసుకుంటా. ఇంకా వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చాను. దోశలు వేయిస్తే వాళ్ళైతే మెల్లిగా తింటున్నారు. అంతలోపు అయితే ఆయిల్ పెట్టేసి హోమ్ క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన గోర్లు అనేది హెయిర్కి ఇలా తగలడం వల్ల, అలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా హెయిర్కి అయితే అందుతుంది. ఆ తర్వాత మనకైతే హెయిర్ గ్రోత్ అవ్వడం అంటూ ఒకటైతే జరుగుతుందనే ఒక ఛాన్స్, ఒక ఒపీనియన్ అయితే నాకైతే గట్టిగా ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఫాలో అవుతా. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు ఎక్కువ రాలేదండి. ఒకసారి అయితే మీరు నచ్చితే ట్రై చేయండి. ఇది ఒక టిప్ అనమాట. మనకైతే మామూలుగా చాలా వరకు మసాజ్ చేసుకుంటారు, మసాజ్ ఊరికే చేసుకోరండి. జుట్టు ఇంకొంచెమన్నా కొంచెం బెటర్మెంట్ ఉంటుంది, జుట్టు ఊడిపోకుండా మసాజ్ చేసుకుంటారు. ఇలా నచ్చితే ఒకసారి అయితే చెయ్యండి. అన్ని చూసుకోవాలి, ఇంకోటి జుట్టును కూడా చూసుకోవాలి కదా. జుట్టు ఆయనతో ఊడిపోతే మనకంటూ ఏమీ ఉండదు కదా, మిగిలిపోదు కదా. సో అందుకనేసి అయితే జుట్టుని అయితే చూసుకోవాలి. ఇంకా బాడీకి ఎంత వాటర్ అవసరమో మన హెయిర్కి కూడా అంతే ఆయిల్ అవసరం. ఇంకోటి జుట్టు పగిలిపోతే మాత్రం అస్సలు జుట్టు పెరగదు. దీనైతే బాగా జుట్టునైతే కాపాడుకోవాలన్నమాట. ప్రజెంట్గా అందరికీ జుట్టు ఊడిపోతుంది. నాకు జుట్టు ఊడిపోతుంది అంటే నాకు జుట్టు ఊడిపోతుంది, ఇదొకటి. అసలు ఏమైందో ఏమో ఈ మధ్యకాలం అయితే అందరికీ జుట్టు రాలిపోతుంది అదనమాట. ఇంకా అలా జుట్టునైతే కాపాడుకోవాలండి. ఇంకా హోమ్ క్లీన్ అయితే అంతా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇలా సిరా అయితే చేసేసాను అనమాట. అదే బెల్లం అన్నం చేసి పెడతాను అని చెప్పాను కదా. ఇది నాది 2వ వారం పూజ అనమాట. స్వామివారికి అయితే ఇంకా స్వీట్ అయితే చేసి ఉంచానండి. ఇంకా మీకైతే ముందుగానే చెప్పాను కదా, ఇలా పాలు విరగకుండా అయితే ఒక టిప్ అయితే చెప్పాను కదా. సో అదైతే షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోలు చూసే వాళ్ళకి కూడా ఇక్కడ చూసుకోండి, అక్కడ వీలైతే అది చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది, ఇది చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. రైస్ కుక్ చేసుకొని పాలు కూడా కుక్ చేసుకొని అవి 2 కలిపిన తర్వాత అది చల్లారిన తర్వాత అయితే మనము ఇక్కడ బెల్లం పాకం అంటూ కొంచెం బెల్లం కరిగేంత వరకు పాకం పట్టుకొని 2 కొంచెం కూల్ అయిన తర్వాత కలుపుకుంటే మాత్రం చాలా అంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇంకోటి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని అప్పటికప్పుడు వేయించుకోవచ్చు. బెల్లం అన్నం మాత్రం చాలా సూపర్గా అవుతుంది. అదే అంటారు కదండి పరమాన్నం అని. ఈ స్టైల్లో చేయండి, అస్సలు పాలు బ్రేక్ అవ్వవన్నమాట. అలా బెల్లం వేస్తే కంపల్సరీ విరుగుతాయని అంటారు కదా. ఏ బెల్లం వేసినా ఇలా చేస్తే మాత్రం అస్సలు పాలైతే విరగవు. నచ్చితే మీరైతే పక్కా ఇలా చేసుకోండి, ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఫొటోస్ అయితే కడిగాను, దేవుళ్ళకి ఫొటోస్ కడిగి ఇంకా ఇక్కడ పువ్వులన్నీ అలంకరించాను. పువ్వులు అలంకరించిన తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇవాళ పూజ చాలా నిశ్శబ్దంగా, అంత స్పీడ్గా లేకుండా మరీ స్లోగా లేకుండా మీడియంగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట నాకు. ఇంకా అగరబత్తిలు అయితే వెలిగించిన తర్వాత అయితే హారతి అయితే నేను తీసుకొని మా వాళ్ళకైతే హారతి ఇస్తున్నాను. నేను పూజ చేసేటప్పుడు అయితే మా వారు ఉంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటారా, ఇంకోటి హారతి ఇవ్వచ్చు, ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు కదా. 2 దొరుకుతాయనేసి అయితే అనిపిస్తుంది అనమాట. అదేంటో కానీ ఇవాళ అయితే మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇకపోతే నా పూజ అయితే ఎండింగ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే బుక్ అయితే చదువుతాను.
అతిథి భోజనం చేసిన విస్తరాకులు ఒక మెతుకు ఆహారాన్ని అమృతమస్తు అని స్వీకరించవలెను. వీలైనచో భోజనంకు ముందు అతిథికి కొన్ని మెతుకులు ఆహారంగా విస్తరాకులు ఒక పక్కన పెట్టమని చెప్పాలి. అలా చేస్తే చాలా మంచిది. ఇగో 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 నాన్న కూడా పట్టు. చూపి పైకి చూపి. ఇకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్ ఇంకా బుక్ చదవాలి అని అనిపిస్తుంది. అంటే దేవుడి గురించి కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఏమైనా మిస్ అయ్యాయా అని ఒకసారి మళ్ళీ ఇమాజినేషన్ ఆ బుక్లో అయితే చేసుకుంటాను అనమాట. ఫైనల్గా పూజ అయితే ఇలా అయితే సెకండ్ వారం ఇలా జరిగిందండి. కూల్గా ప్రశాంతంగా జరిగింది. ఆ తర్వాత బుక్ చదివిన తర్వాత అయితే ఇంకా నేనైతే దోశ అయితే తింటున్నాను అనమాట. పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. పూజలో ఒక్కటి మిస్ అయినా ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే నాకైతే కనిపిస్తుంది. తర్వాత అయితే ఊరికే బాధపడుతూ ఉంటానన్నమాట. అలా కాకుండా నిదానమే ప్రధానం అన్నట్టు నిదానంగా చేసుకుంటాను. అన్నీ అక్కడ ఉండేటట్లే చూసుకుంటానండి ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే ఇవాళ ఏంటంటే నేను ఒకటి తెలుసుకున్నది, శని దేవుడి గురించి అయితే తెలుసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్